అందుకే నువ్వు మారకపోతే నిజంగా నేనే నీకు విడాకులిచ్చేసి దూరంగా వెళ్ళిపోదామనుకున్నాను. కనీసం అప్పుడైనా నేనేమైపోయినా పర్వాలేదని నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఏమండి, ప్లీజ్ అండి, మీరలా మాట్లాడొద్దు. పెళ్లి రోజున ఇలాంటి మాటలు వినాల్సి రావడం నా దౌర్భాగ్యం. ఇంకెప్పుడు నేను మీరు వేరవుతామని, మన బంధం తెగిపోతుందని కలలా కూడా ఆలోచించద్దు ప్లీజ్ అండి. అలాంటి ఆలోచన రాకుండా ఉండాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మాత్రమే మన బంధాన్ని కాపాడగలవు. మనం కలిసి ఉండాలా విడిపోవాలా అనేది ఇప్పుడు నీపైనే ఆధారపడింది. నేనే కాదండి, ఏ ఆడపిల్లైనా మాంగళ్యాన్ని దూరం చేసుకోవాలని అనుకోదు. నేనేం చేయాలో చెప్పండి, మీరేం చెప్పినా నేను చేస్తాను. మన బంధం మాత్రం విడిపోకూడదు. లేదు, నువ్వు చెయ్యలేవు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం మనిద్దరం విడిపోవడమే తప్ప వేరే మార్గమే లేదు. ప్లీజ్ అండి, మీరలా మాట్లాడొద్దు. నా ప్రాణం పోయినా నేను చేస్తాను. మన బంధం కాపాడుకోవడానికి అసలు నేనేం చేయాలో చెప్పండి. నువ్వు నాకు మాటివ్వాలి. ఏ మాటివ్వాలి? నిజంగా నువ్వు మనిద్దరం విడిపోకుండా అన్యోన్యంగా ఉండాలని కోరుకునేదానివే అయితే సంధ్యగారి ఆలోచనల్ని వదిలేసి ఇక మీదట సంధ్యగారి ప్రస్తావన కూడా తీసుకురానని నాకు ప్రామిస్ చేయి. నన్ను ఇంకా సూటిపోటి మాటలతో హింసించనని ప్రామిస్ చేయి. అసలు నీ మైండులో సంధ్య అనే ఆలోచన కూడా తీసుకురానని ప్రామిస్ చేయి. మనం కలిసుండాలా విడిపోవాలా అనేది ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. నిజంగా నీకు నేను కావాలి, మన బంధం కలకాలం నిలవాలి అంటే నువ్వు సంధ్యగారి ఆలోచన, సంధ్యగారి పేరు కూడా మర్చిపోతానని, ఇంకెప్పుడూ నీ నోటి నుంచి ఆ పేరు కూడా వినపడదని నాకు మాటివ్వు. అమ్మా, అమ్మా, సంధ్య, అమ్మా త్వరగా రా. సంధ్య, ఏమైందిరా? అమ్మా, సంధ్య స్పృహ తప్పి పడిపోయిందమ్మా. సంధ్య, అమ్మ సంధ్య, 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 అమ్మ సంధ్య, 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 అమ్మ సంధ్య, సంధ్య, ఏమైందమ్మా? సంధ్య. అన్నయ్య, వదినకేమైంది? అమ్మా, నాకేదో భయంగా ఉంది. సంధ్య మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా పడిపోయింది. నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వు కంగారు పడకరా శ్రీజ, నువ్వు అర్జెంటుగా డాక్టర్ గారికి కాల్ చేయి. సంధ్య, సంధ్య, అమ్మా సంధ్య, 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 లే సంధ్య. అమ్మా, సంధ్యకి ఏమైంది? నువ్వు ఏడవకరా, సంధ్యకేమీ కాదు. లేదమ్మా, నేను అనవసరంగా సంధ్యని ఒత్తిడి చేశాను, తనని బాధ పెట్టాను. నా వల్లే ఇలా జరిగిందమ్మా. ఇప్పుడు సంధ్యకి ఏమైనా నేను తట్టుకోలేనమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? ఒత్తిడి చేయడం ఏంటి? బాధ పెట్టడం ఏంట్రా? తన స్నేహాన్ని మర్చిపోమని చెప్పానమ్మా. నాకంటే వింది ఎక్కువ కాదని వింధ్యని దూరం పెట్టమని చెప్పాను. అలా ఎందుకు చెప్పావురా? వింది లేకపోతే సంధ్య బతకదని నీకు తెలుసు కదా. పిచ్చి వాళ్ళ ఆలోచించానమ్మా. అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. సరే డాక్టర్. శ్రీజ, డాక్టర్కి ఫోన్ చేసావా? చేశానన్నయ్య, వచ్చేస్తున్నారు. లే సంధ్య, సంధ్య. ఒరే, డాక్టర్ వస్తున్నారు కదా, నువ్వేం బాధపడకో. సంధ్యకేమి కాదు. సంధ్య కళ్ళు తెరిచి మాట్లాడే వరకు నా మనసు కుదురు పడదమ్మా.
సంధ్య సంధ్య అమ్మ సంధ్య లేమ్మా, నీకేమన్నా అయితే వాడు తట్టుకోలేడమ్మా. లే సంధ్య. అమ్మా మీరేం కంగారు పడకండి, డాక్టర్ గారు వచ్చేస్తారు. మరొకసారి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పమ్మా. సంధ్య. డాక్టర్ కొద్దిగా అర్జెంటుగా రండి, వదిన కళ్ళు తెరిచే పరిస్థితిలో లేదు. అన్నయ్య ఏమో చాలా కంగారు పడుతున్నాడు, మీరు త్వరగా రండి డాక్టర్. అందువేలో ఉన్నాను, వచ్చేస్తున్నాను. మ్. అన్నయ్య డాక్టర్ గారు ఆన్ ది వేలో ఉన్నారంట, వచ్చేస్తున్నారు. సంధ్య. సంధ్య వదినా, లే అమ్మ సంధ్య. సంధ్య. మాటివ్వు వింధ్యా. నీ మెడలో ఉన్న తాళి మీద ఒట్టేసి సంధ్యగారి గురించి ఆలోచించను, సంధ్యగారిని అనుమానించను, నాకు సంధ్యగారికి మధ్య లేని రిలేషన్ని కల్పించనని, నన్ను సంధ్యగారిని ఎవ్వరినీ బాధ పెట్టనని మాటివ్వు. నేను నీకు కావాలి అంటే, మన దాంపత్య జీవితం కొనసాగాలి అంటే, మన బంధం 3 నాళ్ల ముచ్చట అవ్వకూడదు అనుకుంటే నువ్వు మాటివ్వు. సంధ్యగారి ప్రస్తావన ఇక ఇంట్లో తీసుకురానని మాటివ్వు. ఖచ్చితంగా మాటిస్తానండి. మీరు అడిగినట్టే నేను ఒట్టు పెడతాను. నా తాళి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను సంధ్యని అనుమానించను. తన ప్రస్తావన తీసుకురాను అనడం ఎంత నిజమో, సంధ్య నా కాపురం జోలికొస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను అనేది కూడా అంతే నిజం. నా మెడలో ఉన్న తాళిని కాపాడుకోవడం కోసం, నా కాపురం నిలబెట్టుకోవడం కోసం నేను దేన్నైనా వదులుకుంటాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా మీరే నా భర్త. మీరు లేకపోతే నేను బ్రతకలేనండి. ఇదిగో ఈ తాళి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీరు నాకు కావాలి. ఇంకొకసారి మీ నోటి నుంచి విడాకులు ఇచ్చేస్తాను, మన బంధం తెంచేస్తాను, నన్ను దూరం చేసుకుంటాను అన్న మాటలు దయచేసి రానివ్వకండి. అలాంటి ఆలోచనలు ఎప్పటికీ మీ మనసులోకి రాకూడదు, ప్లీజ్. సంధ్య వదినా. సంధ్య లే వదినా. అమ్మా డాక్టర్ వచ్చినట్టున్నారు. డాక్టర్ గారు, ఇందాకటి నుంచి సంధ్య కళ్ళు తెరవట్లేదు, స్పృహ తప్పి పడిపోయింది. డాక్టర్ అమ్మా, సంధ్య పడిపోయిన దగ్గర నుంచి నా కొడుకు ఏడుస్తూనే ఉన్నాడు, ఒకసారి చూడండి అమ్మా. మీరేం కంగారు పడకండి. ముందు పేషెంట్ ఎక్కడుంది? లోపలుంది. పదండి. డాక్టర్, నా సంధ్యకేం కాలేదు కదా? ఇప్పుడే కదండి వచ్చాను. పల్స్ ఇలా పట్టుకున్నానో లేదో అలా హడావిడి చేస్తారేంటి? ముందు మీరు పక్కకెళ్ళండి, నేను చెక్ చేయాలి కదా. అది కాదు డాక్టర్, మీరు నా సంధ్యకి ఏమీ కాలేదని ఒక్క మాట చెప్పండి, నేను వెళ్ళిపోతాను. చెప్పండి డాక్టర్. ఏమండి, మీ అబ్బాయికి మీరైనా చెప్పండి. నేను కనీసం పేషెంట్ని చెక్ చేయాలి కదా, నాకు కాస్త టైం ఇవ్వండి. ఒరే నువ్వు ఇలా రారా, డాక్టర్ చెక్ చేస్తున్నారు కదా, సంధ్యకేం కాదు. అది కాదమ్మా, నా సంధ్య. నువ్వు వద్దలా బాధపడకు, డాక్టర్ ఉన్నారు కదా, నువ్వు రారా రా.
భగవంతుడా, నా కోడలికి ఏం కాకూడదు. డాక్టర్, నా సంధ్యకి ఏమైంది డాక్టర్? మీ పేరేంటి? శ్రీకర్. ఏం కంగారు పడొద్దు. మీ ఇంట్లో స్వీట్ ఏమైనా ఉందా? ఉంది డాక్టర్. వెళ్ళి తీసుకురా. డాక్టర్, ఏమైంది? షుగర్ లెవెల్ ఏమైనా పడిపోయిందా డాక్టర్? చెప్పండి డాక్టర్. నువ్వు ఆగవయ్యా బాబు. నువ్వే డాక్టర్ అయినట్టు అన్ని నువ్వే చెప్పేసుకుంటూ పోతావేంటి? డాక్టర్ మీ అన్నయ్యకివ్వు. తినండి. అమ్మా, మీరు కూడా తీసుకోండి. తీసుకోండి. ఇదేంటి డాక్టర్, మా సంధ్య కళ్ళు తిరిగి పడిపోతే మీరు మాకు షుగర్ తినిపిస్తున్నారేంటి? పడిపోయింది నేను కాదండి, మా సంధ్య. ఎందుకండి అంత కంగారు పడతారు? మీకు భార్య మీద ఇంత ప్రేమ ఉంటే ఎలాగా? మీకు శుభవార్త చెప్పడం కోసమే మీ నోరు తీపి చేశాను. ఏం శుభవార్త డాక్టర్? మీరు తండ్రి కాబోతున్నారు. డాక్టర్, నిజమా డాక్టర్? మ్మ్. నేను తండ్రిని కాబోతున్నానా? మీరు టెన్షన్ పడి అందర్నీ టెన్షన్ పెట్టేశారు. మీ భార్య కళ్ళు తిరిగి పడిపోయింది అనారోగ్య కారణంగా కాదు. తనిప్పుడు ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీ టైంలో ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం సర్వసాధారణం. పార్వతి గారు, మీరు నానమ్మ కాబోతున్నారు. చాలా సంతోషం డాక్టర్ అమ్మా. ఎంత మంచి శుభవార్త చెప్పారు. డాక్టర్ గారు, మా సంధ్య ఎందుకు ఇంకా కళ్ళు తెరవలేదు? శ్రీజ, వెళ్ళి నీళ్లు తీసుకురా. ఏమండి, ఏమైంది నాకు? సంధ్య, ఈ రోజు నుంచి నువ్వు ఏ పనులు చేయడానికి వీల్లేదు. నిన్ను కాలు కూడా కింద పెట్టనివ్వను. పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఏమైందండి? ఎందుకలా మాట్లాడుతున్నారు? అత్తయ్య, ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? సంధ్య, ఈ రోజు నుంచి 9 నెలల వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. 9 నెలల వరకు కాపాడుకోవడం ఏంటండి? నేను తండ్రిని కాబోతున్నాను సంధ్య. నువ్వు తల్లివి కాబోతున్నావు. మన ఇంటికి నువ్వు సంతోషాలు తీసుకురాబోతున్నావు. నువ్విప్పుడు ప్రెగ్నెంట్వి సంధ్య. నేను అమ్మని కాబోతున్నానా? ఏమండి, నిజమే చెప్తున్నారా? అవును సంధ్య, మనిద్దరం అమ్మా నాన్నలం కాబోతున్నాం. నమ్మలేకపోతున్నానండి. ఆ దేవుడు ఇంత త్వరగా కరుణిస్తాడనుకోలేదు. నేను అమ్మనవుతున్నాను, మీరు నాన్నవుతున్నారు. అత్తయ్య, మీరు నాన్నమ్మ అవుతున్నారు. శ్రీజ, నువ్వు అత్తవి కాబోతున్నావు. కంగ్రాచులేషన్స్ వదినా. అమ్మా, ఒక మహాలక్ష్మి దూరం అయింది, కానీ ఈసారి కూడా ఆడపిల్లే పుట్టాలి.
దూరమైన మహాలక్ష్మి తిరిగి మన ఇంటికి రావాలమ్మా. భగవంతుడా, నా కోడలు ఎప్పుడు నెల తప్పుతుందా? నా కొడుకు ఎప్పుడు తండ్రి అవుతాడా? నేనెప్పుడు నానమ్మనవుతానా అని మొక్కుకున్నాను. మొత్తానికి నువ్వు కరుణించావు తండ్రి. డాక్టర్ గారు, మీరు చాలా మంచి శుభవార్త చెప్పారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. మీరు చిన్న చిన్న వాటికి టెన్షన్ పడి తనని కూడా టెన్షన్ పెట్టొద్దు. శ్రీజ, నువ్వు చదువుకుంటున్న అమ్మాయివే కదా, మీ అన్నయ్యతో కాస్త నువ్వైనా చెప్పొచ్చు కదా. ఓకే డాక్టర్, నేను చూసుకుంటాను. అలాగే. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, జాగ్రత్తగా ఉండమ్మా కాస్త. మ్, వదినా, నువ్వు స్పృహ తప్పి పడిపోయేసరికి అన్నయ్య మా అందరి ప్రాణాలు తీసేశాడనుకో. ఎంత కంగారు పడ్డాడో, చిన్న పిల్లాళ్ళ ఏడ్చేశాడు. చూడు, ఇంకా కళ్ళల్లో నీళ్లు అలాగే కనిపిస్తున్నాయి. నా సంధ్య నన్ను నానం చేయబోతోంది. నా నుంచి దూరమైన బిడ్డ మళ్ళీ తిరిగి రాబోతోంది. సంధ్య, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మనకి మంచి రోజులు మళ్ళీ రాబోతున్నాయి సంధ్య. ఏంటి పార్వతి గారు, ఏం మాట్లాడుతున్నారు? నిజమా? ఇంత మంచి శుభవార్త ఫోన్లో చెప్తారేంటండి? నేనే రావాలనుకున్నాను, కానీ విషయం ఇప్పుడే తెలిసింది. బయలుదేరి వచ్చే సమయం కూడా ఆలస్యం అవ్వకూడదని మీకు ఫోన్లోనే చెప్పేస్తున్నాను. షాప్ తగలపడిపోయిందన్న బాధలో ఉన్నప్పుడు మీరు ఇన్సూరెన్స్ కట్టించడం వల్ల మాకు ఇన్సూరెన్స్ డబ్బులొచ్చాయి. చాలా సంతోషంగా అనిపించింది. దాంతోపాటు బిడ్డ చనిపోయి బాధలో ఉన్న మాకు ఒక ఓదార్పు ఇవ్వటం కోసమే సంధ్య ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి. విందుకు మాత్రం చెప్పొద్దు. నేను సంధ్యను తీసుకుని వస్తాను. మీరు సంధ్యను తీసుకుని రావడం ఎందుకు? వద్దులేండి, నేను చెప్తాను. అదేంటండి అలా అంటారు? తన స్నేహితురాలకి తనే స్వయంగా చెప్తే బాగుంటుంది. మీరు తొందరపడి విందుకు చెప్పకండి, మళ్ళీ సంధ్య ఫీల్ అవుతుంది. ఈ శుభవార్త నువ్వు చెప్పకుండా మధ్యలో వాళ్లతో చెప్పించావేంటని వింధ్య కూడా సంధ్యను అడుగుతుంది. అప్పుడు నా కోడలి దగ్గర సమాధానం ఉండదు కదా. లేదులేండి, నేను చూసుకుంటాను. వింధ్యతో నేను మాట్లాడతాను. మనకెందుకండి, వాళ్ళిద్దరూ స్నేహితులు, వాళ్లే చూసుకుంటారు. ఈ విషయం రాజేష్కి మీ వారికి కూడా చెప్పండి. తప్పకుండా చెప్తానండి. ఉంటానండి. అలాగేనండి. ఏమైంది వాణి, ఇంత ఆనందంగా ఉన్నావేంటి? పార్వతి గారి ఫోన్లో ఏం చెప్పారు? ఏంటత్తా అంత ఆనందంగా ఉన్నావు? ఏమైంది? చాలా రోజుల తర్వాత ఒక శుభవార్త విన్నాను. సంధ్య బాధలన్నింటికీ భగవంతుడు పరిష్కారం చూపిస్తున్నాడు. పార్వతి గారు ఇన్ని బాధల్లో ఉన్నా మాకు భగవంతుడు బిడ్డనివ్వబోతున్నాడని చెప్పేసరికి అసలు ఎంత ఆనందంగా ఉందో. ఏమండి, సంధ్య ప్రెగ్నెంట్ అంట. నేను వెంటనే సంధ్యను కలవాలి, తనకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. అచ్చరే, ఇంతకీ ఈ విషయం వింధ్యకు చెబితే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. వద్దొద్దు, ఈ విషయం ఇప్పుడు వింధ్యకు తెలిస్తే తనెలా మాట్లాడుతుందో, ఎలా రియాక్ట్ అవుతుందో అవన్నీ ఇప్పుడు వదిలేసేయండి. ముందు స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ తెప్పించాలి. పదండి. పద. అయినా ఇంత జరిగిన తర్వాత కూడా అత్తయ్య సంధ్య పైన ప్రేమ చూపిస్తుంది. సంధ్య ప్రెగ్నెంట్ అని తెలియగానే అలా వెళ్ళిపోతుంది. ముందు ఈ విషయం ఆ వింధ్య చెవిలో వేసి వింధ్యను ఇంకా పొల్యూట్ చేయాలి.
ఒకవైపు ఇన్సూరెన్స్ వచ్చిందన్న బాధ, ఇంకోవైపు గుడిలో బావ సంధ్యనెత్తుకున్నాడన్న బాధ. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు సంధ్య ప్రెగ్నెంట్ అని తెలిస్తే వింధ్య ఎలా రియాక్ట్ అవుతుందో. సిస్టర్ 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 ఏంటి హడావిడి? హడావిడి నాది కాదు, ఫోన్లో ఆ పార్వతి గారు చేస్తున్నారు. ఎంతైనా మీ ఆయనతోనే ఇన్సూరెన్స్ కట్టించుకున్నారు కదా, కష్టపడకుండా మనీ వస్తుంటే హ్యాపీగా ఉండకుండా ఎలా ఉంటారులే. ఏయ్, ఏంటి నీ నసా? అసలేం జరిగిందో అది చెప్పు. సంధ్య ప్రెగ్నెంట్ అంట. ఏంటి? సంధ్య ప్రెగ్నెంటా? మ్మ్. పాపం, ఇప్పటికైనా దేవుడు కరుణించాడు. పోనీలే, ఇప్పటికైనా హ్యాపీగా ఉంటుంది. సిస్టర్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సంధ్య మంచి కోరుకుంటున్నావా? తను హ్యాపీగా ఉంటే నీకు సంతోషమా? లేకపోతే నాకు ఆవిడ మీద అంత శత్రుత్వం ఏముంది? నా జీవితాన్ని కూలుస్తుందన్న బాధ, కోపం తప్ప తనకి పిల్లలు పుట్టకూడదని నేనెప్పుడూ కోరుకోలేదే. పాపం, మొదటి బిడ్డ దూరమైన సంధ్య తన ఫ్యామిలీ ఎంతో బాధపడింది. పోనీలే, ఇలాగైనా సంతోషంగా ఉండి నా కాపురం జోలికి నా జోలికి రాకుండా ఉంటే చాలు. అయ్యో పిచ్చి సిస్టర్, నీకు అర్థం కావట్లేదు. సంధ్య ప్రెగ్నెంట్ అనగానే నీకు ఏమాత్రం కొంచెం కూడా అనుమానం రాలేదా? అనుమానమా? దేనికి అనుమానం? ఎన్ని రోజులు బావ ఎవరితో తిరిగాడు? ఆ సంధ్యతోనే కదా. అయితే అయితే అంటావేంటి? ఒకవేళ బావ ద్వారా ఆ సంధ్యకి ప్రెగ్నెన్సీ రాలేదని గ్యారంటీ ఏంటి? మీరు తండ్రి కాబోతున్నారు. వింధ్యా, నేను తండ్రి కాబోతున్నానా? ప్రెగ్నెంట్ అయింది నేను కాదు, మీ సంధ్య. ఈ బిడ్డ శ్రీకరదా లేదా మీదా అని నన్ను ప్రశ్నిస్తుంటే అసలు నాకేం సమాధానం చెప్పాలో నాకు అసలు అర్థమే కావడం లేదు. ఈ పాపాల్లో మీ భాగం ఏదైనా ఉంటే నేను ఉరేసుకుని చచ్చిపోతాను.